లిక్కర్ స్కామ్ కు సంబంధించి రోజుకొక ట్విస్ట్ అయితే బయటపడుతుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి సంతకాల సాక్షిగా దొరికిపోయాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు నాకు లిక్కర్ స్కామ్ కి ఎటువంటి సంబంధం లేదు, ఇది రాజకీయ కక్ష అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది రాజకీయ కక్ష కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేసిన స్కామే అనటానికి బలమైన ఆధారాలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అయితే సేకరించింది. ఇప్పుడు కథ మొత్తం కూడా వాసుదేవరెడ్డి చుట్టూ తిరుగుతుంది. ఎందుకనంటే వాసుదేవరెడ్డిని 2 కీలక పదవుల్లో నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి నాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి వాసుదేవరెడ్డి పేరు కాకుండా వేరొక వ్యక్తి పేరును కమిషనర్ గా ఎండీగా ఉండటానికి, అలాగే డిస్టిలరీస్ కమిషనర్ గా ఉండటానికి కూడా వేరొక వ్యక్తి పేరును సూచిస్తే కాదు వాసుదేవరెడ్డినే దానికి కమిషనర్ గా నియమించాలి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాల మేరకు 2019 సెప్టెంబర్ అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొన్ని రోజులకే వాసుదేవరెడ్డిని బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ఆదేశాలు అయితే చీఫ్ సెక్రటరీ జారీ చేశారు. మరి ఎందుకు చీఫ్ సెక్రటరీ చెప్పిన వ్యక్తిని పేరును కాకుండా జగన్మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డినే చూస్ చేసుకున్నాడు? మీరు ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి. చివరి వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా ఆ పదవిలోకి వేరొక వ్యక్తి రాలా. మీరు ఏ పదవైనా చూసుకోండి, 2 లేదా 3 కనీసం మారారు. డీజీపీ దగ్గర నుంచి, సిఎస్ దగ్గర నుంచి, ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి మీరు ఎక్కడ నుంచి చూసుకున్నా ప్రతి చోట కూడా మారారు. బట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి మాత్రం మారలేదు. ఎందుకు మారలేదు? దీనితో పాటు డిస్టిలరీస్ కమిషనర్ బాధ్యత కూడా వాసుదేవరెడ్డికే మళ్ళీ నెల వ్యవధిలో ఇచ్చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా 2019 సెప్టెంబర్లో నియమిస్తే అక్టోబర్లో బెవరేజెస్ మళ్ళీ డిస్టిలరీస్ కమిషనర్గా కూడా నియమించారు. వాస్తవానికి ఈ పోస్టులో ఐఏఎస్ అధికారి ఉంటాడు. ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తికే ఈ బాధ్యతలు అప్పగిస్తారు. ఆయన ఐఏఎస్ హోదా కలిగి ఉంటాడు. మరి వాసుదేవరెడ్డి ఐఏఎస్ అంటే కాదు, రైల్వే ట్రాఫిక్ కు చెందినటువంటి వ్యక్తి కేంద్ర సర్వీసు నుంచి డిప్యుటేషన్ మీద తీసుకువచ్చారు. అంటే ఇప్పుడు సిట్టు చెబుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ముందుగా జగన్మోహన్ రెడ్డి మన ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు ఉన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే అమలు చేసినటువంటి ప్లాన్ ఇది. సో అతిపెద్ద స్కామ్ గా ఉన్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ను అమలు చేయాలంటే తన మనుషులు అందులో ఉండాలి. అంటే మొత్తం తెలిసిన వ్యక్తులనే అందులో పెట్టాలి. కాబట్టి ఎవరిని పెడదామా అని ఆలోచించి వాసుదేవరెడ్డితో ముందే మాట్లాడి వాసుదేవరెడ్డికి మొత్తం ఈ వివరాలన్నీ కూడా చెప్పి ఒప్పించి రాష్ట్రానికి తీసుకువచ్చి ఆ కీలక బాధ్యతలు అప్పగించడం, ఆ తరువాత అదనంగా ఆ డిస్టిలరీస్ కమిషనర్ బాధ్యత కూడా అప్పగించడంతో ఈ 2 ఒకరైతేనే స్కామ్ అనేది సజావుగా సాగుద్ది. రెండిట్లో వేరు మనుషులు ఉన్నారనుకోండి, ఎప్పుడోకప్పుడు పొరపాట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఏదైనా మీడియాకి ఎక్కితే రచ్చ అవుద్ది, తర్వాత అది జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారద్ది. కాబట్టి ఏం చేశాడు, 2 ఒకరి చేతిలోనే ఉండాలని చెప్పి ఆ 2 కీలక బాధ్యతలు కూడా వాసుదేవరెడ్డికే ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే చీఫ్ సెక్రటరీ వాసుదేవరెడ్డిని ఈ 2 పదవులలో నియమించాడు. ఇది తాజాగా సిట్టు విచారణలో వెలుగు చూసినటువంటి అంశం. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్ ఏరి కోరి వాసుదేవరెడ్డికి కీలక పోస్టులు నీటి పారుదలలో నియమించాలన్న నాటి సిఎస్. అంటే ఈ వాసుదేవరెడ్డిని ఏదైతే సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చిన ఈ వాసుదేవరెడ్డి ఉన్నాడో, రైల్వేస్ నుంచి వచ్చిన వాసుదేవరెడ్డి, ఈ వ్యక్తిని నీటి పారుదల శాఖలో నియమిద్దామని నాడు సిఎస్ చెబితే కాదు బెవరేజెస్ ఎండి పోస్ట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు. మరి ముఖ్యమంత్రి ఆదేశించిన తర్వాత చీఫ్ సెక్రటరీ ఏం చేయగలడు? అదే జగన్మోహన్ రెడ్డి నన్ను నియమించాలన్నా నియమించాల్సిందే, తప్పదు. కాకపోతే మనకు ఆ క్యాడర్ సరిపడా క్యాడర్ ఉంటే ఓకే నియమించవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే నియమించారు. ఆపై డిస్టిలరీస్ కమిషనర్ పోస్టు కూడా అప్పగింత కేవలం ఒకే నెల వ్యవధిలో ఇటు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, అటు డిస్టిలరీ కమిషనర్ 2 కీలక పదవులు కూడా అప్పగించడం జరిగింది. మద్యం స్కాములో ఆ 2 విభాగాలే కీలకం. వైసీపీ ఉన్నన్నాళ్ళు వాటిలో వాసుదేవరెడ్డి సీఎంఓ పేరుతో చాణక్య ముడుపుల కాల్సు ఆయన ప్రభుత్వ పెద్దల మనిషేనని ధృవీకరించిన వాసుదేవరెడ్డి. అంటే చాణక్య వాసుదేవరెడ్డి ఇద్దరు కలిసి ఈ ముడుపుల స్కామ్ ని పక్కాగా అమలు చేశారు. మళ్ళీ ఇంకా పైన మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి వీళ్ళంతా పైన ఉంటారు. బట్ దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసిన వ్యక్తి ఎవరు? నాడు కమిషనర్ గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డికి ఫుల్ పవర్స్ ఉంటాయి. అంతిమంగా ఆయన సంతకం పెడితేనే ఒక డిస్టిలరీ కంపెనీ లోనికి రావాలి అన్నా లేదా ఒకటి బయటికి పోవాలన్నా అంతిమంగా
ఆయన అనుమతి లేనిదే లోనకి రావడం కుదరదు. సో ఆయన్ని వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. సో కమిషన్లు బాధ్యత ఎవరికి అప్పగించారు? చాణక్యకి అప్పగించారు. ఈ చాణక్య ఏం చేశాడు? CMO పేరును ఉపయోగించుకుని నేను చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, సో మీ బ్రాండ్లు గన అమ్మాలి అంటే మాకు ఇంత కమిషన్ ఇవ్వాలి, ఇంత కమిషన్ ఇస్తే మీకు ఇన్ని ఆర్డర్లు ఇస్తాము, దానివల్ల మీకు ఇంత లాభం వస్తుంది, మాకు ఇంత రావాలి అని చాణక్య బెదిరించడం జరిగింది. వాస్తవానికి ఒక కంపెనీని చాణక్య ఇలాగే ఫోన్ చేసి బెదిరిస్తే వాళ్ళు నమ్మలా. ఎందుకంటే ఇలాంటి బోర్డు కాల్స్ వస్తాయి, CMO నుంచి ఎందుకు ఫోన్ వస్తుంది మనకు అనుకున్నారు. అయితే వాళ్ళ ఒక్కసారిగా ఆర్డర్ లాగిపోయినాయి. ఆర్డర్ లాగిపోతే ఇదేంటి మా ఆర్డర్ లాగిపోయినని చెప్పి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి దగ్గరికి వెళ్తే, ఆ రోజు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి దగ్గరికి వెళ్తే, మీకు చాణక్య ఫోన్ చేశాడు కదా, మీరు రెస్పాండ్ అవ్వలేదంట కదా, చాణక్య చెప్పినట్టు చేయండి మీ ఆర్డర్లు వచ్చేస్తాయి అని చెప్పాడంట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో చాణక్య అనే వ్యక్తి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మనిషి, నిజంగానే CMO స్థాయి పలుకుబడి ఉన్నటువంటి మనిషి. ఏకంగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ చాణక్య చెప్పినట్టు చేయండి అని చెప్పాడు కదా. గత్యంతరం లేక అప్పుడు వాళ్ళు ముడుపులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అనుకోండి. ఇదంతా వేరే స్టోరీ. సో ఇక్కడ చూడండి, 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వాసుదేవరెడ్డి రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చారు. ఆయనను నీటిపారుదల శాఖలో నియమించాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి LV సుబ్రహ్మణ్యం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ జగన్ దీన్ని మార్చేశారు. ఆయనను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ MDగా నియమించాలని ఫైలుపై రాసి సంతకం చేశారు. పోస్టింగ్లలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రిదే. ఎందుకు మనం సంతకం అన్నాము అంటే, వాస్తవానికి వాసుదేవరెడ్డిని నియమించాలి అని సిద్ధం చేసినటువంటి ఫైలు దేనికి సంబంధించిందంటే నీటిపారుదల శాఖకు సంబంధించింది. అంటే జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోకపోతే వాసుదేవరెడ్డి నీటిపారుదల శాఖకి వెళ్ళిపోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఏం చేశాడు? ఎందుకని? అది LV సుబ్రహ్మణ్యానికి తెలియదు కదా పాపం. CS గా ఉన్న LV సుబ్రహ్మణ్యానికి తెలియదు కదా ఎన్నికలకు ముందే వీళ్ళిద్దరికి మధ్య లోపాయి గారు ఒప్పందం జరిగిపోయిందని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటనే ఏమన్నాడు? కాదు నీటిపారుదల శాఖ కాదు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ MDగా వాసుదేవరెడ్డిని నియమించండి అని ఒక ఫైల్ మీద తన సంతకం పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒక సైన్ పెట్టి CS కు పంపితే, CS అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈయన్ని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ MDగా నియమించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా MD వాసుదేవరెడ్డిని కావాలని తీసుకువచ్చి ఈ స్కాములో ఇరికించాడు. సో మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, నాకు లిక్కర్ స్కామ్కి సంబంధం లేదు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వాసుదేవరెడ్డి ఈ 2 పదవుల్లో ఎందుకున్నాడు? ఒక్క పదవిలో కూడా ఎవరు ఎందుకు మారలేదు? 5 ఏళ్ల పాటు ఒక అధికారి ఒకే డిపార్ట్మెంట్లో ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఈవెన్ CMOలో ఉన్నవాళ్ళు కూడా తర్వాత మారిపోయారు, CMOలో కొత్త వాళ్ళు వచ్చారు. బట్ ఈ బెవరేజెస్ కార్పొరేషన్ MDగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి మాత్రం మారలా. ఎందుకు మారలేదు అంటే, వాసుదేవరెడ్డి కాకుండా వేరొక వ్యక్తిని అక్కడ పెట్టే సాహసం జగన్మోహన్ రెడ్డి చేయడు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ముందే ఒప్పందం జరిగింది కాబట్టి. సో ఇదే ఈరోజు వార్తగా కూడా వచ్చింది. లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను మరింత స్పష్టంగా నిర్ధారించే ఆధారాలు బయటపడుతున్నాయి. సాంకేతిక ఆధారాలే కాదు, సంతకాల సాక్షిగా జగన్ దొరికిపోయినట్లు తెలుస్తుంది. కేంద్ర సర్వీసుల నుంచి ఏరికోరి తెచ్చుకున్న వాసుదేవరెడ్డికి స్వయంగా జగనే బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్ పగ్గాలు అప్పగించినట్లుగా వెల్లడైంది. 3,500 కోట్ల మద్యం స్కామ్లో సిట్ ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో జగన్ పాత్ర గురించి పలు సందర్భాల్లో స్పష్టంగా వివరించింది. ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు, డిస్టిలరీల నుంచి కమిషన్ల వసూలు, మద్యం స్కామ్కు ఇదే మూలం. ఈ 2 విభాగాలను వైఎస్ జగన్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసుకు చెందిన వాసుదేవరెడ్డికి అప్పగించారు. ఇదేమీ ఆకతాయికంగా తాత్కాలికంగా వాసుదేవరెడ్డి వస్తే అప్పగించింది కాదు. వాసుదేవరెడ్డితో ముందే మాట్లాడుకుని తీసుకువచ్చి ఈ స్కాములో ఇరికించినటువంటి పాత్ర. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నాటి CS ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2019 సెప్టెంబర్ 16న ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ MDగా వాసుదేవరెడ్డిని నియమించారు. అంతటితో ఆగలేదు. డిస్టిలరీస్ కమిషనర్ పోస్టు కూడా వాసుదేవరెడ్డికి కట్టబెడితేనే స్కామ్ సాఫీగా జరుగుతుందనే ఆలోచనతో 2019 అక్టోబర్ 31, ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 16 ఏమో ఏపీ బెవరేజెస్ MD, అక్టోబర్ 31 వచ్చే నాటికి డిస్టిలరీ కమిషనర్. ఈ 2 పోస్టులు ఒక నెల వ్యవధిలో ఒకే వ్యక్తికి ఇచ్చి 5 ఏళ్ల పాటు కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి పోస్టులు ఇవి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయే వరకు కూడా ఆ వ్యక్తి ఆ పోస్టులో కొనసాగాడు, వేరొక వ్యక్తి ఆ పోస్టులోకి రాలేదు. అంటే స్కాము జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగింది అనడానికి ఇదొక ఉదాహరణ.
సో నాటి సిఎస్ జగన్ ను ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే ముందు వాసుదేవరెడ్డితో చేసుకున్న ఒప్పందం మేరకు వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆ 2 పదవుల్లో ఆయనే కొనసాగించారు. అంతకు ముందు దాకా ఎక్సైజ్ కమిషనర్ కే ఏపీఎస్బిసిఎల్ అంటే బెవరేజెస్ కార్పొరేషన్ అలాగే డిస్టిలరీ కమిషనర్ పోస్టులు ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించేవారు. బట్ ఎక్సైజ్ కమిషనర్ అనే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా ఉంటాడు. కానీ జగన్ ఆ పోస్టుకు ప్రాధాన్యం తగ్గించేసి ఏపీ బెవరేజెస్ కావచ్చు, డిస్టిలరీస్ కావచ్చు, ఈ 2 పోస్టుల్లో కూడా డిప్యూటేషన్ పై తెచ్చుకున్నటువంటి వాసుదేవరెడ్డినే కూర్చోబెట్టాడు. అంటే ఐఏఎస్ తో పోలిస్తే వాసుదేవరెడ్డి క్యాడర్ కొద్దిగా చిన్నదే. రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి వాసుదేవరెడ్డి క్యాడర్ చిన్నదే. బట్ అయినప్పటికీ కూడా క్యాడర్ తో సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డికి, ముడుపులు ముఖ్యంగాని. అందుకనే ఆ పోస్టులో కావలసిన వ్యక్తిని అయితే నియమించుకున్నాడు. తద్వారా మొత్తం స్కామ్ సజావుగా జరిగేలా చూసుకున్నారు. ఇక ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి సత్యప్రసాద్ అనే ఒక వ్యక్తిని వ్యూహం ప్రకారం వాసుదేవరెడ్డికి ఓఎస్డీగా నియమించారు. అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డికి ఈ సత్యప్రసాద్ అనే ఒక వ్యక్తిని అసిస్టెంట్ కమిషనర్ హోదా ఉన్నటువంటి సత్యప్రసాద్ని తీసుకొచ్చి ఓఎస్డీగా నియమించారు. అంటే ఏదైతే వాసుదేవరెడ్డి పనులు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా దగ్గరుండి చక్కబెట్టే బాధ్యత సత్యప్రసాద్కి ఇచ్చారు. అయితే సత్యప్రసాద్కి ఒక ఒప్పందం చేశారంట. మాకు అనుకూలంగా మాకు సహకరిస్తే నీకు ఐఏఎస్ హోదా కన్ఫర్మ్ చేస్తామని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా కూడా సిట్ విచారణలో తేలింది. ఏమని, ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తి నాన్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అని ఉంటారు బహుశా. సో నీకు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ చేసే బాధ్యత మాది, మాకు సహకరించు అని ఒక ఆఫర్ కూడా చేసి ఆ సత్యప్రసాద్ను కూడా ఈ స్కామ్లో అయితే ఇరికించినట్టుగా తెలుస్తుంది. సో సూటిగా అంటే మొత్తంగా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా అర్థమవుతుంది. రేపో మాపో ఈ సంతకాలు గన కోర్టు ముందు గన ప్రవేశపెట్టగలిగితే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమించమని జగన్మోహన్ రెడ్డి సంతకం చేసినటువంటి ఫైల్ గన బయటపడితే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి మేరకు బలమైన ఉచ్చుగా బారబోతుంది. అదేవిధంగా కోర్టులో జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడు అనే వాదనకు బలం కూడా చేకూరుతుంది. ఇప్పుడు ఇదే వైసీపీకి అయితే ఉలిక్కిపాటుగా మారింది. ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి మేరకు ఉచ్చు మరింత బలంగా బిగిసింది అనేది మాత్రం వాస్తవం.